కార్తీక పౌర్ణమి వచ్చేసింది కదండి. అందరూ మంచిగా టెంపుల్స్కి వెళ్తున్నారా? ఈ కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే విశేషము, అందరూ దేవునికి వెళ్ళి దీపదానం చేస్తారు. ప్లస్ తులసి చెట్టు దగ్గర మార్నింగ్ 4కి అంటే సూర్యోదయం కాకముందే మనము దీపం అనేది ముట్టించాలి. 365 వత్తులు కాల్చాలి. ఈ 365 వత్తులు ఎందుకంటే మనం ఒక 1 ఇయర్లో ఏమైనా మిస్ అయితే మనము ఈ 365లో ఓకే కలిసిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి 365 వత్తులు ఆవు నెయ్యితో కాలుస్తాం. ఆవు నెయ్యి అనేది చాలా శ్రేష్టమైంది. అందుకోసమని మనము ఇంట్లో అందరి చేత, పిల్లల చేత, మన చేత అందరూ 365 వత్తులు చేస్తారు. మేము ఎలా చేస్తాము అని అంటే, ఆ రోజు పొద్దున్నే మార్నింగ్ లేచి మంచిగా మంచి కొత్త బట్టలు వేసుకొని తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టును శుభ్రం చేసి 365 వత్తులు వెలిగించేసి కొబ్బరికాయ కొడతామన్నమాట. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనము దీపాలని నీళ్ళలో వదిలేయాలి. అలా మేము అరటి చెట్టు ఉంటుంది కదా, అరటి తెప్పలు లాంటివి తీసుకొని అందులో పువ్వత్తులు వేసుకొని 5 అంటే 5, 11 అయితే 11 అవి వేసుకోవాలి. లేదు అంటే తులసి ఇంకా ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ ఉసిరికాయలు అయితే ఇంకా శ్రేష్టం. ఉసిరికాయల పైన కూడా మనము పువ్వత్తులు వేసి నీళ్ళలో వేస్తామన్నమాట. ఉసిరికాయలు అనేవి నీళ్ళలో పోతాయి కాబట్టి బయట తులసి చెట్టు ముందు ఈ 365 వత్తులు ప్లస్ ఇవి 5, 6 పెట్టుకోవాలి. నెక్స్ట్ మేము ఏం చేస్తాం, టెంపుల్ దగ్గరికి వెళ్తాం. శివుని టెంపుల్కి వెళ్ళి అయ్యగారికి మంచిగా 11 ప్రమిదలు చేస్తాం. ప్రమిదలు అంటే ఏంటంటే, ఇప్పుడు మన మైదాపిండి ఉంటుంది కదా, మైదాపిండితో చిప్పల్లాగా చేసి అందులో ఆయిల్ పోసి అందులో వత్తులు అంటే పువ్వత్తులు వేసి 11 బియ్యము, పువ్వత్తులు, నెక్స్ట్ తమలపాకులు, అరటికాయలు ఏదైనా అయ్యగారికి దానం ఇవ్వాలన్నమాట. ఒకవేళ 50 అంటే 50, ఎంత మీకు తోచినంత ఇచ్చేయాలి. అలా ఇస్తాము. అలా ఇచ్చి మళ్ళీ శివుని దగ్గరికి వెళ్తాము. శివునికి పాలాభిషేకం చేస్తామన్నమాట. ఆ రోజు ఈవినింగ్ శివ కళ్యాణం జరుగుతుంది. చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి. ఐ లైక్ దట్ శివ కళ్యాణం. మీరు కూడా ఇలా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.